బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యాతిథిగా హాజరయ్యే ఈ సభకు ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న తరుణంలో రేపు జరిగే ఈ సభను విజయవంతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షించే విధంగా ఈ మతతత్వ శక్తుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలని, దేశంలో మోడీ చేస్తున్న బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు పెద్దపీట వేసి అన్నిట్లో వారికి అవకాశాలు ఇస్తూ కేంద్రం మెడలు వచ్చి బీసీ డిక్లరేషన్ ద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ కల్పించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఆలోచన మేరకు రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జరిగే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ పెద్దలు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి భారీ బహిరంగ సభను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఏఐసీసీ పెద్దలు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆలేరు నుంచి సుమారు 2000 పైచీలుగా తరలి వెళ్లి ఆ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి గ్రామ గ్రామాన కార్యకర్తలు తరలి వెళ్లాలని చెప్పి కార్యకర్తలకు పిలుపునిస్తూ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ ఈ మతతత్వ శక్తుల చేతులు ఉన్నటువంటి భారతదేశంలో ఏదైతే మోడీ గారు అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు రాజకీయంగా, ఉపాధిక పరంగా అన్ని విధాల అవకాశాలు ఇస్తూ 42% బీసీ డిక్లరేషన్ చేసి చట్టసభలో ఆమోదం చేసి ఇక్కడ గవర్నర్ ఆమోదం చేసి కేంద్రానికి పంపే దిశలో కేంద్రం మెడల్ వంచైనా బీసీ డిక్లరేషన్ తెచ్చి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% వాటా దక్కే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంలో ఇక్కడ దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని మతత్వ శక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోసం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పరిరక్షణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రేపు హాజరు కావాల్సిందిగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు పిలుపునిస్తున్నాం.